స్వామిని ఇలా వేడుకొని సర్పంచ్ గారి ఇంటికి బయలుదేరుతూ ఉండగా గ్రామస్తులు ఊరి సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య, ఈ సర్పంచ్ గారికి ఎవరు ఎదురు వెళ్ళి మాట్లాడతారు? మాట మొదలెడితే చాలు కోపం తెచ్చుకుంటాడు. ఏం చేయాలి? అవునురా, ఊరి సమస్యలు బాగా పెరుగుతున్నాయి. త్రాగునీరు సమస్య ఏర్పడింది. రోడ్లు గుంతలతో నిండిపోయాయి. పాఠశాలలు సరిగా లేవు. ఆయన దగ్గర పనిచేస్తున్న మల్లయ్య కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. సర్పంచ్ గారితో మాట్లాడడానికి ఎవరో ఒకరు ధైర్యం చేయాలి. చూడండి, మల్లయ్య ఈ ఊరు వాడు కాదు. ఈ ఊరి సమస్యల గురించి తన ఎలా మాట్లాడగలడు? ఒకవేళ మనం వెళ్లి సర్పంచ్ గారితో మాట్లాడినా ఏ లాభమూ ఉండదు. గ్రామస్తులు ఊరి సమస్యల గురించి అలా మాట్లాడుతూ ఉండగా మధ్యలో మల్లయ్య వచ్చి ఇలా అంటాడు.